వెల్కమ్ టు అవర్ ఛానల్. రైల్వే గ్రూప్ డీకి సంబంధించి మరొక కొత్త మోడల్ పేపర్ అయితే ఈ వీడియోలో తెలుసుకోబోతున్నారు. ఈ వీడియో చూసిన తర్వాత ప్లేలిస్ట్లోకి వెళ్ళి టోటల్ మోడల్ పేపర్స్ అయితే చూసేయండి. క్వశ్చన్ నెంబర్ 1. ఇన్ మే 2025 ఇండియా సస్పెండెడ్ ఇట్స్ పార్టిసిపేషన్ ఇన్ విచ్ ఇంటర్నేషనల్ ట్రీటీ ఫాలోయింగ్ ఏ డెడ్లీ అటాక్. 2025 మేలో ఒక ఘాతుకరమైన దాడికి తర్వాత భారత్ వాటిలో పాల్గొనడం నిలిపివేసిన అంతర్జాతీయ ఒప్పందం ఏది? దీని యొక్క ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి, ఇందస్ నీటి ఒప్పందం. 2025 మేలో పాకిస్తాన్ మద్దతుతో జరిగిన ఉగ్రదాడి తర్వాత భారత్ ఇందస్ నీటి ఒప్పందం నుంచి తాత్కాలికంగా వైదొలిగింది. ఇది దేశ భద్రత మరియు జల వనరుల వ్యూహాత్మక నిర్ణయం. క్వశ్చన్ నెంబర్ 2. విచ్ యుఎస్ అఫీషియల్ విజిటెడ్ ఇండియా ఇన్ జనవరి 2025 ఫోకసింగ్ ఆన్ డిఫెన్స్, స్పేస్ అండ్ ఏఐ కోఆపరేషన్. 2025 జనవరిలో భారతదేశాన్ని సందర్శించిన అమెరికా అధికారి ఎవరు? రక్షణ, అంతరిక్షం, ఏఐ సహకారంపై దృష్టి పెట్టారు. దీని యొక్క ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ, జేక్ సలివన్. అమెరికా జాతీయ భద్రత సలహాదారు జేక్ సలివన్ భారత్, అమెరికా రక్షణ, అంతరిక్ష, ఏఐ రంగాల బలోపేతంపై చర్చించారు. ఈ సందర్శన రెండు దేశాల వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత పెంచింది. క్వశ్చన్ నెంబర్ 3. విచ్ ఇండియన్ స్టేట్ కల్చరల్ అఫైర్స్ మినిస్టర్ లాంచ్ ఏ హెరిటేజ్ కన్జర్వేషన్ ప్రాజెక్ట్ కవరింగ్ 500 టెంపుల్స్ అండ్ 60 ఫోర్ట్స్ ఇన్ అక్టోబర్ 2025. 2025 అక్టోబర్లో 500 పండిత మందిరాలు, 60 దుర్భరాలను కవర్ చేసే వారసత్వ సంరక్షణ ప్రాజెక్టును ప్రారంభించిన భారత రాష్ట్రం ఏది? దీని యొక్క ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి, మహారాష్ట్ర. మహారాష్ట్ర ప్రభుత్వం 500 దేవాలయాలు, 60 కోటల సంరక్షణకు ప్రాజెక్ట్ ప్రారంభించింది. ఇది రాష్ట్ర వారసత్వ పర్యాటక అభివృద్ధిలో కీలక అడుగు. క్వశ్చన్ నెంబర్ 4. ఇండియాస్ 2024 MEA యాన్యువల్ రిపోర్ట్ హైలైటెడ్ 3 key ఏరియాస్ విచ్ వాస్ నాట్ వన్ ఆఫ్ దెమ్. భారత విదేశాంగ శాఖ 2024 వార్షిక రిపోర్టర్లో 3 ముఖ్యాంశాలు ఉన్నాయి. వాటిలో ఏది లేనిది? దీని యొక్క ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి, అంతరిక్ష వ్యాస స్థాపన. MEA 2024 రిపోర్టర్లో అంతరిక్ష వ్యాస స్థాపన ప్రాధాన్యం ఇవ్వలేదు. దానిలో ఉగ్రవాద నిరోధం, శక్తి భాగస్వామ్యం, పొరుగు రాజ్యాల సంబంధాలు ప్రధాన అంశాలు. క్వశ్చన్ నెంబర్ 5. విచ్ కోస్టల్ రీజియన్ వాస్ హెవీలీ అఫెక్టెడ్ బై సైక్లోన్ మోంతా ఇన్ 2025. 2025లో సైక్లోన్ మోంతా అధికంగా ప్రభావితంగా ఉన్న తీర ప్రాంతం ఏది? దీని యొక్క ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి, ఆంధ్రప్రదేశ్. సైక్లోన్ మోంతా ఆంధ్ర తీర ప్రాంతాలకు తీవ్ర నష్టం కలిగించింది. ముఖ్యంగా విశాఖపట్నం, నెల్లూరు జిల్లాలో ప్రభావం అధికంగా ఉంది. క్వశ్చన్ నెంబర్ 6. ఇండియా విల్ ఇంక్లూడ్ డీటెయిల్ క్యాస్ట్ డేటా ఇన్ ఇట్స్ నెక్స్ట్ నేషనల్ సెన్సెస్ వెన్ డిడ్ దిస్ డిసిషన్ సర్ఫేస్. భారతదేశం తదుపరి జాతీయ మూర్తి సర్వేలో వివరమైన జాతీయ డేటాను చేర్చనుంది. ఈ నిర్ణయం ఎప్పుడు వెలుగులోకి వచ్చింది? దీని యొక్క ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి, మే 2025. మే 2025లో ప్రభుత్వం జాతి ఆధారిత డేటాను జనగణనలో చేర్చాలని నిర్ణయించింది. ఇది సామాజిక న్యాయ విధానాల రూపకల్పనలో ఉపయోగపడుతుంది. క్వశ్చన్ నెంబర్ 7. ఇన్ అక్టోబర్ 2025 ఇండియా లాంచ్ ఏ మేజర్ డిఫెన్స్ ప్రొక్యూర్మెంట్ మాన్యువల్ విచ్ వన్. 2025 అక్టోబర్లో భారత్ ఒక ప్రధాన రక్షణ కొనుగోలు మాన్యువల్ను ప్రారంభించింది. అది ఏది? దీని యొక్క ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి, డిఫెన్స్ ప్రొక్యూర్మెంట్ మాన్యువల్ 2025. ఈ మాన్యువల్ రక్షణ కొనుగోలులో పారదర్శకత, వేగం పెంచడానికి రూపొందించబడింది. ఇది స్వదేశీ రక్షణ ఉత్పత్తికి మద్దతు ఇస్తుంది. క్వశ్చన్ నెంబర్ 8. విచ్ మేజర్ గ్లోబల్ గ్రూపింగ్ సెలెక్టెడ్ ఇండియా టు హోస్ట్ ద ట్రూప్ కంట్రిబ్యూటింగ్ కంట్రీస్ చీఫ్స్ కాన్క్లేవ్ ఇన్ 2025. ఏ ప్రధాన అంతర్జాతీయ సమూహం 2025లో ట్రూప్ కాంట్రిబ్యూటింగ్ దేశాల చీఫ్ కాన్క్లేవ్ను భారత ఆతిథ్యం వహించింది, ఎన్నుకుంది? దీని యొక్క ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ, UN. UN 2025లో భారత్ను ట్రూప్ కాంట్రిబ్యూటింగ్ దేశాల సమావేశానికి ఆతిథ్యంగా ఎంచుకుంది.
ఇది భారత్ అంతర్జాతీయ శాంతి మిషన్లో కీలక పాత్రను సూచిస్తుంది. క్వశ్చన్ నెంబర్ 9. ఏ సెప్టెంబర్ 2025 అకాడమిక్ పేపర్ నోటెడ్ ఇండియా ల్యాక్స్ రెగ్యులేటరీ క్లారిటీ ఇన్ రిపోర్టింగ్ ఇన్సిడెంట్ ఆఫ్ వాట్ టైప్. 2025 సెప్టెంబర్లో ఒక పరిశోధన పత్రం భారతదేశంలో ఏ రకమైన ఘటనల నివేదనపై నియంత్రణ స్పష్టత లేని విషయాన్ని గుర్తించింది. దీని యొక్క ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి ఏఐ ఇన్సిడెంట్ రిపోర్టింగ్ ఇన్ టెలికాం. ఏఐ ఆధారిత టెలికాం ఘటనల నివేదికపై స్పష్టమైన నియంత్రణ భారత్లో ఇంకా లేదు. ఇది భవిష్యత్తులో డిజిటల్ భద్రతా చట్టాలకు దారితీయవచ్చు. క్వశ్చన్ నెంబర్ 10. ఇండియా లాంచ్ ఏ క్లౌడ్ సీడింగ్ ట్రయల్ క్యాంపెయిన్ ఇన్ అక్టోబర్ 2025 ఫస్ట్ ఇన్ విచ్ సిటీ. 2025 అక్టోబర్లో భారత్ మొదటిసారిగా మేఘా విత్తన ప్రయోగాల జాతీయ ప్రచారాన్ని ఏ నగరంలో ప్రారంభించింది? దీని యొక్క ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి ఢిల్లీ. భారత్ మేఘ విత్తన ప్రయోగం మొదటగా ఢిల్లీలో ప్రారంభించింది. దీని లక్ష్యం వర్షాభావ ప్రాంతాల్లో వర్షపాతం పెంచడం. క్వశ్చన్ నెంబర్ 11. ఇండియాస్ మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ ఇన్ ఎస్ 2024 రిపోర్ట్ ఎంపాసైజ్ కొలాబరేషన్ ఇన్ విచ్ ఏరియా. భారత విదేశాంగ శాఖ 2024 రిపోర్టర్లో ఏ రంగంలో సహకారాన్ని ముఖ్యంగా హైలైట్ చేసింది? దీని యొక్క ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి గ్లోబల్ టెర్రర్ ఫైట్. ఎంఈఏ రిపోర్టర్లో ఉగ్రవాద నిరోధం ప్రధాన అంశంగా ప్రస్తావించబడింది. భారత్ అంతర్జాతీయ భద్రతా సహకారంలో కీలక పాత్ర పోషిస్తుంది. క్వశ్చన్ నెంబర్ 12. విచ్ కంట్రీ విల్ హోస్ట్ ది ఏషియన్ ఇండియా మ్యారిటైమ్ కోఆపరేషన్ ఇయర్ 2026 యాజ్ అనౌన్స్ అక్టోబర్ 2025. 2025 అక్టోబర్లో ప్రకటించబడిన ఏషియన్ భారత్ సముద్ర సహకార సంవత్సరము 2026ను ఎవరు ఆతిథ్యం ఇస్తారు? దీని యొక్క ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి ఇండోనేషియా. 2026 ఏషియన్ ఇండియా మ్యారిటైమ్ కోఆపరేషన్ ఇయర్ ఇండోనేషియాలో జరగనుంది. ఇది భారత్ దక్షిణాసియా సముద్ర సంబంధాలను బలోపేతం చేస్తుంది. క్వశ్చన్ నెంబర్ 13. ది 24-2010 ఇండియా యుఎస్ టెక్ కార్పొరేషన్ ఇన్క్లూడ్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్. 2024-25 భారత్ అమెరికా సాంకేతికత సహకారంలో ఏది ఉండింది? దీని యొక్క ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి సెమీకండక్టర్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇన్ ఇండియా. అమెరికా భారత్ భాగస్వామ్యంతో సెమీకండక్టర్ తయారీ కేంద్రాలు భారత్లో ఏర్పడుతున్నాయి. ఇది మేక్ ఇన్ ఇండియా కార్యక్రమానికి మద్దతు ఇస్తుంది. క్వశ్చన్ నెంబర్ 14. విచ్ రైల్వే స్టేషన్ బికేమ్ ఇండియాస్ ఫస్ట్ స్టేషన్ టు అచీవ్ 100% సోలార్ పవర్ ఇన్ 2025. భారతదేశంలో 2025లో 100% సౌరశక్తితో నడిచిన మొదటి రైల్వే స్టేషన్ ఏది? దీని యొక్క ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి సికింద్రాబాద్. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పూర్తిగా సౌరశక్తితో నడిచే దేశంలోనే మొదటిది. ఇది గ్రీన్ ఎనర్జీకి రైల్వే రంగం కట్టుబాటును చూపుతుంది. క్వశ్చన్ నెంబర్ 15. విచ్ స్టేట్ లాంచ్ మిషన్ భూమిపుత్ర టు ఇష్యూ క్యాస్ట్ సర్టిఫికేట్స్ డిజిటల్లీ ఇన్ 2024. 2024లో మిషన్ భూమిపుత్ర ద్వారా జాతి సర్టిఫికేట్లను డిజిటల్గా విడుదల చేసిన రాష్ట్రం ఏది? దీని యొక్క ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ అస్సాం. అస్సాం రాష్ట్రం డిజిటల్ ప్లాట్ఫామ్ ద్వారా జాతి ధృవపత్రాలు జారీ చేస్తుంది. ఇది ప్రజలకు పారదర్శకమైన సేవలు అందించే ప్రయత్నం. క్వశ్చన్ నెంబర్ 16. ది న్యూ డిజిటల్ ఇండియా యాక్ట్ 2025 ఇంక్లూడ్స్ ప్రొవిజన్స్ ఫర్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్. డిజిటల్ ఇండియా చట్టం 2025లో కింది వాటిలో ఏదో చర్యలు ఉన్నాయి? దీని యొక్క ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి డేటా సావరెంటీ ఫర్ ఇండియా. డిజిటల్ ఇండియా చట్టం 2025 భారత్ డేటా స్వావలంబనకు ప్రాధాన్యం ఇస్తుంది. ఇది స్వదేశీ డేటా నియంత్రణను తగ్గించడంలో సహకరిస్తుంది. క్వశ్చన్ నెంబర్ 17. విచ్ ఇండియన్ స్టేట్ క్రాస్ 250 GW ఆఫ్ ఇన్స్టాల్ రెన్యూవబుల్ ఎనర్జీ కెపాసిటీ ఇన్ 2025. 2025లో ఏ భారత రాష్ట్రం 250 GW ఏర్పాటు చేసిన పునరుత్పత్తి శక్తి సామర్థ్యాన్ని దాటింది? దీని యొక్క ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి గుజరాత్. గుజరాత్ 250 GW పునరుత్పత్తి శక్తి సామర్థ్యాన్ని దాటిన తొలి రాష్ట్రం. ఇది సౌర గాలి శక్తి రంగాల్లో దేశానికి ఆదర్శం. క్వశ్చన్ నెంబర్ 18.
which Indian startup became the first in Indian to achieve unicorn status in quantum computing in 2025? 2025లో భారతదేశంలో ప్రారంభంగా క్వాంటమ్ కంప్యూటింగ్ యూనికార్న్ స్థితిని సాధించిన భారత స్టార్టప్ ఏది? దీని యొక్క ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి క్వాంటమ్ లీప్ ఇండియా. క్వాంటమ్ లీప్ ఇండియా భారతదేశపు మొదటి క్వాంటమ్ కంప్యూటింగ్ యూనికార్న్గా నిలిచింది. ఇది అధునాతన క్వాంటమ్ టెక్నాలజీ పరిశోధనలో ముందంజలో ఉంది. క్వశ్చన్ నెంబర్ 19. ఇండియాస్ ఆత్మనిర్భర్ పల్సస్ మిషన్ 2025-31 లింక్ టు విచ్ ఇంటర్నేషనల్ బాడీస్ అసెస్మెంట్? భారత్ ఆత్మనిర్భర్ పప్పుల్ మిషన్ 2025 ఏ అంతర్జాతీయ సంస్థ నివేదికతో సంబంధం కలిగి ఉంది? దీని యొక్క ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ IUCN వరల్డ్ హెరిటేజ్ అవుట్లుక్ 4. ఆత్మనిర్భర్ పప్పుల్ మిషన్ IUCN నివేదికలో ఆహార భద్రత భాగంగా చేర్చబడింది. ఇది భారత వ్యవసాయ ఆత్మనిర్భరతను బలోపేతం చేస్తుంది. క్వశ్చన్ నెంబర్ 20. విచ్ ఇన్స్టిట్యూట్ బికేమ్ ది ఫస్ట్ ఇండియన్ ఆర్గనైజేషన్ టు రిసీవ్ ద గ్లోబల్ AI సేఫ్టీ సర్టిఫికేషన్ ఇన్ 2025? 2025లో గ్లోబల్ AI సేఫ్టీ సర్టిఫికేట్ను పొందిన మొదటి భారత సంస్థ ఏది? దీని యొక్క ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి CDSE పూణే. CDSE పూణే గ్లోబల్ AI సేఫ్టీ సర్టిఫికేషన్ పొందిన మొదటి భారత సంస్థ. ఇది AI భద్రత ప్రమాణాల్లో భారత్కి అంతర్జాతీయ గుర్తింపు తెచ్చింది. ఇక ఇక్కడ నుంచి జనరల్ అవేర్నెస్ తెలుసుకుందాం. క్వశ్చన్ నెంబర్ 1. విచ్ పార్ట్ ఆఫ్ ది హ్యూమన్ బ్రెయిన్ కంట్రోల్ బ్యాలెన్స్ అండ్ పోస్టర్? మానవ మెదడులో సమతుల్యత మరియు భంగిమను నియంత్రించే భాగం ఏది? దీని యొక్క ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి సిరిబెల్లం. సిరిబెల్లం మెదడులోని భాగం శరీర సమతుల్యతను మరియు కదలిక నియంత్రణను చేస్తుంది. ఇది మనం నిలబడటం లేదా నడవడం సరిగ్గా చేయడానికి సహాయపడుతుంది. క్వశ్చన్ నెంబర్ 2. విచ్ మెటల్ ఈస్ యూస్డ్ ఇన్ మేకింగ్ ఫిలమెంట్స్ ఆఫ్ ఎలక్ట్రిక్ బల్బ్స్? విద్యుత్ బల్బుల ఫిలమెంట్ తయారీలో ఏ లోహం ఉపయోగిస్తారు? దీని యొక్క ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి టంగ్స్టన్. టంగ్స్టన్ చాలా అధిక ఉష్ణోగ్రతను తట్టుకుంటుంది, అందుకే దీని వాడకం బల్బు ఫిలమెంట్లో ఉంటుంది. క్వశ్చన్ నెంబర్ 3. ది బ్లూ కలర్ ఆఫ్ ది స్కై ఈస్ డ్యూ టు విచ్ ఫినోమినన్? ఆకాశం నీల రంగులో కనిపించడానికి కారణమయ్యే పరిణామం ఏది? దీని యొక్క ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి వ్యాపనం. సూర్యకాంతి గాలిలోని అణువులతో వ్యాపించడం వల్ల ఆకాశం నీలంగా కనిపిస్తుంది. దీనిని రేలి వ్యాపనం అంటారు. క్వశ్చన్ నెంబర్ 4. ద కెమికల్ ఫార్ములా ఆఫ్ క్విక్లైమ్ ఈస్? క్విక్లైమ్ యొక్క రసాయన సూత్రం ఏమిటి? దీని యొక్క ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి CaO. క్విక్లైమ్ అనేది కాల్షియం ఆక్సైడ్. ఇది సిమెంట్ మరియు కట్టడ నిర్మాణాల్లో ఉపయోగిస్తారు. క్వశ్చన్ నెంబర్ 5. ది SI యూనిట్ ఆఫ్ ఎలక్ట్రిక్ ఛార్జెస్? విద్యుత్ లోడుకు SI యూనిట్ ఏమిటి? దీని యొక్క ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి కూలుమ్. కూలుమ్ అనేది విద్యుత్ లోడ్ను కొలవడానికి ఉపయోగించే యూనిట్. ఇది చార్జ్ పరిమాణాన్ని చూపిస్తుంది. క్వశ్చన్ నెంబర్ 6. విటమిన్ B12 డెఫిషియన్సీ కాసెస్ విచ్ డిసీజ్? విటమిన్ B12 లోపం వల్ల ఏ వ్యాధి వస్తుంది? దీని యొక్క ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి రక్తహీనత. విటమిన్ B12 లోపం వల్ల రక్తంలో ఎర్ర కణాలు తగ్గుతాయి. దీనివల్ల బలహీనత మరియు అలసట వస్తుంది. క్వశ్చన్ నెంబర్ 7. విచ్ గ్యాస్ టర్న్ మోస్ట్ లిట్మస్ పేపర్ రెడ్? తడి లిట్మస్ పేపర్ను ఎరుపు రంగులోకి మార్చే వాయువు ఏది? దీని యొక్క ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి సల్ఫర్ డయాక్సైడ్. సల్ఫర్ డయాక్సైడ్ ఆమ్లం కలిగిన వాయువు. ఇది తడి లిట్మస్ పేపర్ను ఎరుపుగా మారుస్తుంది. క్వశ్చన్ నెంబర్ 8. విచ్ లా గివ్స్ ది రిలేషన్షిప్ బిట్వీన్ కరెంట్, వోల్టేజ్ అండ్ రెసిస్టెన్స్? విద్యుత్ ప్రవాహం, వోల్టేజ్ మరియు ప్రతిఘటనల మధ్య సంబంధాన్ని చూపించే చట్టం ఏది? దీని యొక్క ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి ఓం చట్టం. ఓమ్స్ లా ఈక్వల్ టు కరెంట్ ఇంటూ ప్రతిఘటన. ఇది విద్యుత్ వలయాల ప్రాథమిక నియమం. క్వశ్చన్ నెంబర్ 9. వాట్ ఈస్ ది అటామిక్ నెంబర్ ఆఫ్ సోడియం? సోడియం యొక్క పరమాణు సంఖ్య ఎంత?
దీని యొక్క ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి 11. సోడియం యొక్క పరమాణు సంఖ్య 11. ఇది పీరియాడిక్ టేబుల్లో గ్రూప్ 1లో ఉంటుంది. క్వశ్చన్ నెంబర్ 10. విచ్ ఆర్గన్ ప్రొడ్యూసెస్ బైల్ ఇన్ హ్యూమన్స్? మనుషుల శరీరంలో బయల్ ద్రవం ఉత్పత్తి చేసే అవయం ఏది? దీని యొక్క ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి లివర్. కాలేయం బయల్ ద్రవం ఉత్పత్తి చేస్తుంది. ఇది కొవ్వులను జీర్ణం చేయడంలో సహాయపడుతుంది. క్వశ్చన్ నెంబర్ 11. వాట్ టైప్ ఆఫ్ లెన్స్ ఈస్ యూస్ టు కరెక్ట్ మయోపియా? మయోపియా సరిచేయడానికి ఏ లెన్స్ ఉపయోగిస్తారు? దీని యొక్క ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి కాన్కేవ్ లెన్స్. మయోపియా సరిచేయడానికి లోతైన లెన్స్ ఉపయోగిస్తారు. ఇది కాంతిని విస్తరింపజేసి స్పష్ట దృష్టిని ఇస్తుంది. క్వశ్చన్ నెంబర్ 12. ది ప్రాసెస్ ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ లిక్విడ్ ఇంటూ వేపర్ ఈజ్ కాల్డ్? ద్రవం ఆవిరి రూపంలోకి మారే ప్రక్రియను ఏమంటారు? దీని యొక్క ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి ఎవాపరేషన్. ద్రవం ఆవిరిగా మారడం అంటే ఆవిర్భవనం. ఇది తాపం పెరిగినప్పుడు జరుగుతుంది. క్వశ్చన్ నెంబర్ 13. విచ్ ప్లానెట్ హ్యాస్ ది మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ మూన్స్? అత్యధిక ఉపగ్రహాలను కలిగిన గ్రహం ఏది? దీని యొక్క ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి శని గ్రహం. శని గ్రహం అత్యధిక ఉపగ్రహాలను కలిగి ఉంది. ప్రస్తుతం 140 కంటే ఎక్కువ చందమామలు ఉన్నాయి. క్వశ్చన్ నెంబర్ 14. ది ఫినోమినన్ ఆఫ్ రెయిన్బో ఈస్ డ్యూ టు? ఇంద్రధనస్సు ఏర్పడటానికి కారణమయ్యే పరిణామం. దీని యొక్క ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ డిస్పర్షన్ ఆఫ్ లైట్. కాంతి వ్యాప్తి వల్ల ఇంద్రధనుసు రంగులు విడిపోతాయి. ప్రతి రంగు వేర్వేరు కోణంలో వక్రీభవనం చెందుతుంది. క్వశ్చన్ నెంబర్ 15. సౌండ్ వేవ్స్ కెనాట్ ట్రావెల్ త్రూ? శబ్ద తరంగాలు కింది వాటిలో ఏ ద్వారా ప్రయాణించవు? దీని యొక్క ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి వ్యాక్యూమ్. శబ్ద తరంగాలకు మాధ్యమం అవసరం ఉంటుంది. అందువల్ల శూన్యంలో శబ్దం ప్రయాణించదు. క్వశ్చన్ నెంబర్ 16. విచ్ బ్లడ్ గ్రూప్ ఈజ్ నౌన్ యాజ్ ది యూనివర్సల్ డోనర్? అన్ని రక్త గ్రూపులకు రక్తదానం చేయగల రక్త గ్రూప్ ఏది? దీని యొక్క ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి ఓ నెగిటివ్. ఓ గ్రూప్ రక్తం యూనివర్సల్ డోనర్ అని పిలుస్తారు. ఇది అన్ని రక్త గ్రూపులకు దానం చేయవచ్చు. క్వశ్చన్ నెంబర్ 17. విచ్ గ్యాస్ ఈజ్ నౌన్ యాజ్ లాఫింగ్ గ్యాస్? లాఫింగ్ గ్యాస్ అని పిలిచే వాయువు ఏది? దీని యొక్క ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి నైట్రస్ ఆక్సైడ్. ఈ వాయువును లాఫింగ్ గ్యాస్ అంటారు. ఇది హాస్పిటల్లో నొప్పి తగ్గించడానికి వాడతారు. క్వశ్చన్ నెంబర్ 18. ది డివైస్ యూజ్డ్ టు మెజర్ బ్లడ్ ప్రెషర్ ఈజ్? రక్తపోటు కొలవడానికి ఉపయోగించే పరికరం. దీని యొక్క ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి రక్తపోటు కొలమానం. ఈ పరికరం రక్తపోటును కొలుస్తుంది. ఇది హార్ట్ హెల్త్ కోసం ముఖ్యమైనది. క్వశ్చన్ నెంబర్ 19. విచ్ ఎలిమెంట్ ఈజ్ ఎసెన్షియల్ ఫర్ ది క్లాటింగ్ ఆఫ్ బ్లడ్? రక్తం గడ్డ కట్టడానికి అవసరమైన మూలకం ఏది? దీని ఒక ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ కాల్షియం. కాల్షియం రక్తం గడ్డ కట్టడంలో కీలకం. ఇది ఎముకల ఆరోగ్యానికి కూడా అవసరం. క్వశ్చన్ నెంబర్ 20. ది ఓజోన్ లేయర్ ఈజ్ ఫౌండ్ ఇన్ విచ్ లేయర్ ఆఫ్ ది అట్మాస్ఫియర్? వాయుమండలంలోని ఏ పొరల్లో ఓజోన్ పొర ఉంటుంది? దీని యొక్క ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి స్ట్రాటోస్ఫియర్. ఓజోన్ పొర స్ట్రాటోస్ఫియర్లో ఉంటుంది. ఇది అల్ట్రావైలెట్ కిరణాల నుండి భూమిని కాపాడుతుంది. ఈ వీడియో నచ్చితే ఇప్పుడే లైక్ చేసి ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి.